పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్కు గట్టి దెబ్బ కొట్టాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ హాట్ కామెంట్స్ చేశారు. ఆత్మాహుతికి పాల్పడేందుకు బాంబులు ఇస్తే పాక్పై పోరాటానికి తాను సిద్ధమేనంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఎప్పటికీ భారత్కు శత్రు దేశమే, ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవు అంటూ జమీర్ అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అంగీకరిస్తే పాక్పై యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆత్మాహుతికి కూడా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన ఇది చాలా హేయమైన చర్య అని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు దేశ ప్రజలంతా ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్పై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పాకిస్తాన్కు భారత్ ఎప్పుడెప్పుడు బుద్ధి చెబుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఎల్ఓసీ దగ్గర పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. 12వ రోజు సరిహద్దులో కాల్పులు జరిపింది. అయితే పాక్ కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ, ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಯಾವ ಸಂಬಂಧನೂ ಇಲ್ಲ. ಯುದ್ಧ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ರೆಡಿ. ಅದಕ್ಕೆ ನನಗೆ ಆಸ್ ಎ ಮಂತ್ರಿಯಾಗಿ ನಾನು ಕಳಿಸ್ತಾರಂದ್ರೆ ಹೇಳಿ ನಾನು ಹೋಗಲ್ಸಿದ್ದ, ನಾನೇ ಹೋಗ್ತೀನಿ ಅಲ್ಲಿ ಯುದ್ಧ ಮಾಡಬೇಕು ದೇಶಕ್ಕೋಸ್ಕರ. ನಾನು ಹೇಳ್ತಲ್ಲ ಹೇಳಿಲಿ, ನಾನು ತಮಾಷೆಗೆ ನಾನು ಜೋಶಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಈ ದೇಶಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ಗತಿ ಇದ್ರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಂಕ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಅಮಿತ್ ಶಾ ಕೊಳ್ಳಿ, ಅಲ್ಲಾ ಮೇಲೆ ಆಣೆ, ದೇವ್ರ ಮೇಲೆ ಆಣೆ ಕಟ್ಕೊಂಡು ನಾನು ಪಾಕಿಸ್ತಾನ ಹೋಗ್ತೀನಿ. ನಡಿ.